హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు కర్రీ రెసిపీ అనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగా గుడ్లు 4 గుడ్లు తీసుకొని ఉడకబెట్టి పెట్టేశాను. ఇదిగోండి, ఫస్ట్ తెల్లబాయలు వెల్లుల్లి చిన్నవి ఎండు కొబ్బరి తీసుకున్నాను. తర్వాత అల్లం తొక్కు తీసి పెట్టేసుకునేవి, చెక్క మొగ్గ, తర్వాత ఒక ఎర్రగడ్డ ఇట్లా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీరు ధనియాలైనా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పౌడర్ అయినా వేసుకోండి. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి, మనం ఏం ఫ్రై చేయడం లేదు. ఇదిగోండి, మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి, ఆయిల్ ఒక 2 స్పూన్స్. మనం మసాలా మిక్సీ వేసుకునే లోపల ఇది కూడా మనకు అవుతాయి కదా. కొంచెం ఆవాలు, తర్వాత వచ్చి కొంచెం చెక్క, కొంచెం కరివేపాకు, తర్వాత ఇవ్వండి ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇది మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఇప్పుడు ఎర్రగడ్డలు మగ్గాయి కదా, మనం వేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ వాటర్ మళ్ళీ లాస్ట్ వేసుకున్నాం. ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మనం అట్లాగే సిమ్లోనే పెట్టుకొని, ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు ఒక 2 టమాటాలు మళ్ళీ మొత్తం కొంచెం ఈ పచ్చివాసన పోయే టమాటా ముక్కలు కూడా ఈ కొంచెం మగ్గాయి కదా. మగ్గిన తర్వాత మనం మీరు కారం తగ్గట్టు వేసుకోండి. అంటే మనం ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువే, తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలన్నా కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, ఇవి మళ్ళీ కొంచెం కారం అంతా మనం తర్వాత కోడిగుడ్లు మనం కట్ చేసుకొని మధ్యలోకి కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్న ఘాట్లు పెట్టుకొని, లేదంటే డైరెక్ట్గా వేసేసుకోండి. ఇవ్వండి, ఇట్లా చాట్ తీసుకొని ఘాట్లు పెట్టేసింది. మొత్తం మసాలాలంతా తర్వాత వచ్చేసి కొంచెం వాటర్, అంటే కొంచెం ఎక్కువ వేయకుండా వాటర్ బాగుండదు. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేస్తాం. కొంచెం సిమ్లో పెట్టుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. చాలా సింపుల్ అని చెప్పాను కదా. చూడండి, ఎగ్ మసాలా కర్రీ మనం ఎప్పుడులాగా చేసుకోకుండా ఒక్క తడవ ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.